మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి అన్నగారి ఆదేశానుసారం మూసాపేట మండలం మహమ్మద్ హుస్సేన్ పల్లి మరియు నిజాలాపూర్ గ్రామంలో ఈ రోజు అడ్డాకుల ఉమ్మడి మండల సమన్వయ కమిటీ సభ్యులు పర్యటించి ఇరు గ్రామాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకుని గౌరవ శాసనసభ్యులు శ్రీ జి మధుసూదన్ రెడ్డి అన్నగారి దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. మన ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని తెలియజేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎంపీటీసీలను గెలిపించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అడ్డాకుల మండల సమన్వయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సమన్వయం చేస్తూ మూసాపేట అడ్డాకుల మండలాలకు సంబంధించి అన్ని గ్రామాల్లో ఇద్దరు ఎమ్మెల్యేల సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ సమాయత్తం చేసి రాబోయే ఎన్నికలకు అదేవిధంగా ప్రధాన సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని మా దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇద్దరు ఎమ్మెల్యేలు మాకు చెప్పడం జరిగింది. ఒక 20 మందికి పైగా ఆ మండలం ఈ మండలం అంతా కలిపి కోఆర్డినేషన్ సమన్వయ కమిటీ ద్వారా అన్ని గ్రామాలు పర్యటిస్తూ ఈరోజు నిజాలాపురం ఈ గ్రామానికి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం, మా అందరి ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్యే గారు మాకు సమయం లేకుంటుంది, ఇక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు అందరు కలిసి పాత వాళ్ళు కొత్త వాళ్ళందరినీ కార్యకర్తలందరూ సమన్వయం చేసి రాబోయే ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో మనం ఖచ్చితంగా గెలవాలి. అదేవిధంగా ప్రధాన సమస్యలు నా దృష్టికి ఒకరు చెప్తున్నారు, ఒకరు చెప్తలేరు కాబట్టి ఆ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే అన్ని సమస్యలు తీరుస్తామని చెప్పి మొన్న కూడా అడ్డాకుల మీటింగ్ పెడితే అందరు వచ్చిండ్రు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు రావడం జరిగింది. మీకు అందరికి తెలుసు. మన కూడా రావడం జరిగింది. వచ్చిన వారిలో నా కాంగ్రెస్ అధ్యక్షులు కొండా జగదీశ్వర్ గారు, అన్న ఎక్స్ జెడ్పీటీసీ రామన్ గౌడ్ గారు, అదేవిధంగా ఎక్స్ ఎంపీటీసీ కృష్ణ గారు, అదేవిధంగా సీనియర్